పళ్ళు రాలతాయి అంటున్నాడు వేమన. గొడ్డుటావు పిదుక కుండగొంపోయినా పండ్ల నొడదన్ను పాలనీదు. గొడ్డుటావు బిదుక కుండగొంపోయినా పండ్ల నోడదన్ను పాలనీదు. లోబివాని నడుగ లాభంబు లేదయ్యా, లోబివాని నడుగ లాభంబు లేదయ్యా. విశ్వదాభి రామా వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. దూడకు జన్మనివ్వనటువంటి ఆవుని పాలు ఇవ్వాల్సిందిగా మనం పాలు పితికేదానికి వెళ్ళి కొండ తీసుకొని వెళ్తే పళ్ళు రాలదంతుంది, కొండ కూడా పగలదంతుంది. అదేవిధంగా ఏ సేవా కార్యక్రమానికి కూడా మనం వెళ్ళి ఇది ఇవ్వండి అని ఒక లోబివాడిని అడిగితే అతడు ఇవ్వకపోగా తిట్టి పంపిస్తాడు, వీలైతే కొట్టి కూడా పంపిస్తాడు అని చెప్పి అంటున్నాడు వేమన. ఎంత చక్కగా వ్యంగ్యంగా లోబి పిసినారి యొక్క మనస్తత్వాన్ని వివరించారో వేమన గారు మనం ఈ పద్యంలో చూసాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ధ్యానయుగ టీవీ ఛానల్.